హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే కరీంనగర్ డిస్టిక్లోని గన్నేరువరం మండలంలో ఉన్న కాసింపేట గ్రామంలో వెలిసిన మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమైతే కరీంనగర్ నుండి బయలుదేరినాం. గంటన్నర సమయం పట్టింది చేరుకోవడానికి. టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ వాతావరణం ఇలా ఉంది. భక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఆ కనిపించేది ధ్వజస్తంభం. చుట్టూ మొత్తం వాతావరణం ఇలా ఉంది. ఈ మానసాదేవి ఆలయంకి ఎక్కువ మంది భక్తులు మంగళవారం, శుక్రవారం వస్తారంట. ప్రత్యేక పూజలు ఉంటాయంట. ప్రతిరోజు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తులు వస్తూ పోతూ ఉంటారు. గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ముందు బయట పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ పసుపు పారాని రాసుకొని లోపలికి వెళ్ళాలంట. అప్పుడే అమ్మవారి అనుగ్రహం, శుభ ఫలితాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చిన కొందరి భక్తుల ద్వారా తెలుసుకున్నాము. ప్రతి ఒక్క మహిళ ఇలా కాళ్ళకి రాసుకోవాలి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇలా రాసుకున్నాకే గుడి లోపలికి వెళ్ళాలి. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అయితే పెరిగిపోతుంది. ఇక్కడ కనిపించేది ధ్వజస్తంభం. మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క దేవాలయంలో ధ్వజస్తంభం తప్పక ఉంటుంది. ధ్వజస్తంభం దర్శించుకున్నాకే గుడి లోపలికి వెళ్ళాలి. ఇగో మేమైతే లైన్లో నిలబడినాము. చాలామంది ఉన్నారు. భక్తుల రద్దీ పెరిగిపోతుంది. ఈ అమ్మవారి కంటే ముందు ఇక్కడ వీరభద్రస్వామి ఉండేవారంట. బాగా వర్షాలు పడడంతో విగ్రహం ఒరిగిపోయిందని, అది తవ్వే సమయంలో ఈ అమ్మవారి విగ్రహం బయటపడిందని అక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, ముడుపులు కట్టడం. అది ఎలా కట్టాలో తెలియని భక్తులకి అక్కడి వాళ్ళే కూర్చోబెట్టుకొని చెప్పడం చాలా పద్ధతిగా అనిపించింది. కనిపిస్తున్నది సీతారాములు. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవార్లు మానసాదేవి, లక్ష్మీదేవి. అమ్మవార్లకి ఓడి బియ్యము, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరె అన్నీ కానుకలు సమర్పిస్తారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ముడుపులు కట్టడం. పెళ్ళి కాని అమ్మాయిలు కానీ, పెళ్ళై సంతానం లేనివారు కానీ, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ మొక్కుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ముడుపు కడితే అది నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే నవగ్రహ పూజలు, రాహుకేతు పూజలు చేస్తుంటారు. హోమాలు, కుంకుమ పూజలు కూడా చేస్తుంటారు. బయట కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఈ మానసాదేవి ఆలయం ఇండియాలో ఉత్తరాఖండ్లో ఉంది, హరిద్వార్లో. మళ్ళీ తిరిగి మన కరీంనగర్ డిస్టిక్లోని కాసింపేట గ్రామంలో ఉండడం చాలా ప్రత్యేకం. స్వయంగా వెలిసిన అమ్మవారు. ఇక్కడ లక్ష్మీదేవిని అపురూప లక్ష్మీదేవి అని పిలుస్తుంటారు. ఇక్కడ ఈశాన్యంలో 108 నాగ ప్రతిమ శివలింగాల ధర్మగుండం ఉండటం చాలా విశేషం. ఈ ధర్మగుండంలోని నీటితో నాగ ప్రతిమలకు, శివలింగంకి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. ఆ అమ్మవారి ఆశీర్వాదం, అదేవిధంగా శివయ్య కృప మనపై ఉండాలని కోరుకుందాం. ఇలా ఒకరి తర్వాత ఒకరు అభిషేకం చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ అపురూప లక్ష్మీదేవి, మానసాదేవి ఇద్దరు స్వయంగా వెలిసిన అమ్మవార్లు. ఈ గుడి నిర్మాణం 9 నెలల్లో పూర్తయిందని ఇక్కడ ఒక పూజారి చెప్పారు. ఈ ధర్మగుండంలోని నీటిని మనపై చల్లుకోవాలి. ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అమ్మవారి ఆలయంకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. భక్తులు ఉండడంతో మరింత సందడిగా ఉంది. మంగళవారం, శుక్రవారం ఇలాగే ఉంటుందంట ఇక్కడి వాతావరణం. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే పక్కనే ఆగ్నేయంలో ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం ఉండటం. చాలా అరుదుగా ఉంటుంది ఈ విగ్రహం. ఒకే రాతితో చెక్కుతారు కాబట్టి దీన్ని ఏకశిల విగ్రహం అంటారు. పక్కనే అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారిని అయితే మీకు చూపించలేకపోయాను, ఫోటో తీయనీయలేదు.
మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.